హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది డాక్టర్ వివికేఎస్ వైటీ ఛానల్. ఎడ్యుకేట్ పీపుల్, ఎంపవర్ నేషన్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం వారు మార్చి 2024లో జరిగిన ఎగ్జామినేషన్స్ రిజల్ట్ విడుదల చేశారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ANUCDE.info అని టైప్ చేసినట్లయితే ఇక్కడ యూనివర్సిటీ వెబ్సైట్ మీరు చూడొచ్చు. ANUCDE మీద ట్యాప్ చేసినట్లయితే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో డౌన్వర్డ్ స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు రిజల్ట్స్ టైం టేబుల్ కనబడుతుంది. దాంట్లో ఫస్ట్ లైన్ ట్యాప్ చేసినట్లయితే ఫిబ్రవరి మార్చ్ 2024 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీకు ఎవరెవరి రిజల్ట్స్ అనౌన్స్ చేశారనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ పీజీ కోర్సెస్, BLISC డిప్లొమా కోర్సెస్, డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్సెస్ వీళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా ఎవరివి మోడ్ చూడండి. ఫస్ట్ కాలంలో ఇయర్ ఎండ్ ఆల్ పీజీ కోర్సెస్, ఇయర్ ఎండ్ BLIC కోర్సు, ఇయర్ ఎండ్ డిప్లొమా కోర్సెస్, సెమిస్టర్ ఎండ్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్సెస్ వీళ్ళవి మాత్రమే ఇప్పటివరకు రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ పీజీ కోర్సెస్ నేను ఇక్కడ ట్యాప్ చేశాను. ఫిబ్రవరి మార్చ్ 2024 రిజల్ట్స్ విండో ఓపెన్ అయింది. ఇక్కడ మీకు ఎంటర్ ఎన్రోల్మెంట్ ఆర్ రిజిస్టర్ నెంబర్ అని చెప్పి అడుగుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ని, ఎన్రోల్మెంట్ నెంబర్ అన్న హాల్ టికెట్ నెంబర్ అన్న ఒకటే, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ట్యాప్ చేయండి. నేను ఇక్కడ శాంపిల్కి ఒక ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చానమాట. సబ్మిట్ బటన్ ట్యాప్ చేశాను. ఈ స్టూడెంట్కి సంబంధించిన రిజల్ట్ షీట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ మీదే కదా చూసుకోండి, నేమ్ చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టేబుల్లో కనుక చూసినట్లయితే నేను పీజీ కోర్సు సంబంధించిన విద్యార్థి రిజల్ట్ ఇక్కడ ఓపెన్ చేశాను. సెమిస్టర్ ఫస్ట్ కాలంలో ఏ సెమిస్టర్ ఎగ్జామ్ రాశారు డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే సబ్జెక్ట్ కోడ్ ఉంది. థియరీ ఎగ్జామినేషన్స్ దానికి సంబంధించిన రిజల్ట్. ఇక్కడ ఈ స్టూడెంట్ సెకండ్ ఇయర్ MA తెలుగు రిజల్ట్ ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. థియరీ అన్నీ కూడా మార్క్స్ వచ్చి చూడండి. ఇక్కడ రిజల్ట్ అన్నీ కూడా PPP అంటే పాస్ అయినట్లు లెక్క. సో ఈ రకంగా రిజల్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు కోడ్స్ దాని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. P అంటే పాస్, స్టార్ మార్క్ కనుక వచ్చినట్లయితే ప్రీవియస్లీ పాస్డ్, ఇంతకుముందే పాస్ అయ్యి కొన్ని సప్లిమెంటరీ రాసిన వాళ్ళైతే కనుక ఆ రిజల్ట్. NS అంటే నాట్ సబ్మిటెడ్, అసైన్మెంట్స్ మార్క్స్ కనుక రాని పక్షంలో అక్కడ నాట్ సబ్మిటెడ్ NS కనుక ఉన్నట్లయితే మీరు సబ్మిట్ చేయలేదు, నాట్ సబ్మిటెడ్ అని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేస్తారు. దెన్ AB అంటే యాబ్సెంట్, ఎగ్జామ్కి యాబ్సెంట్ అయినట్టు. F అంటే ఫెయిల్. ఓకేనా? ఇవి రిజల్ట్ మీరు చెక్ చేసుకునేటప్పుడు పరిశీలించుకోవాల్సిన అంశాలన్నమాట. ఇక్కడ మనం చూసిన శాంపుల్ ఏదైతే ఉందో ఈ స్టూడెంట్ అన్ని థియరీ పేపర్లు పాస్ అయిపోయినారు. అంటే అసైన్మెంట్స్ ఆల్రెడీ ఇంత ముందే పాస్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ అసైన్మెంట్ రిజల్ట్ డిస్ప్లే కాలేదు. ఓకే, దెన్ ఇవి కాకుండా ఇంకా పరిశీలించవలసిన అంశాలు ఏంటి? ఇక్కడ చూడండి, కొన్ని నోట్ ఇచ్చారు ఇక్కడ. హూ ఆర్ నాట్ సబ్మిటెడ్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ అసైన్మెంట్ దే హ్యావ్ టు సబ్మిట్ ఇన్ ఫాలోయింగ్ ఎగ్జామ్స్ ఇన్ కన్సర్న్డ్ స్టడీ సెంటర్. ఎవరైతే స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారో అదేవిధంగా అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదో వీళ్ళందరూ కూడా ఏంటంటే నెక్స్ట్ కమింగ్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్ ఇచ్చినప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్లో సప్లిమెంటరీ ఫీజు పే చేసుకుని అసైన్మెంట్స్ కానీ, ప్రాక్టికల్ పేపర్లు కానీ, థియరీ పేపర్లు కానీ ఏమి ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క అప్లికేషన్ అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అసైన్మెంట్స్ కనుక ఉన్నట్లయితే మరలా రాసి తమ స్టడీ సెంటర్స్లో అప్పగించాల్సి ఉంటుంది. ఇది నోట్ 1. ఇంకా నోట్ 2 కనుక చూసినట్లయితే ఇఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ అనౌన్సింగ్ రిజల్ట్స్ such candidates may approach the university for clearance of their results within 15 days of time. ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు అనౌన్స్ చేసిన రిజల్ట్స్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా అటువంటి విద్యార్థులు వెంటనే అంటే 15 రోజుల్లోగా కనుక యూనివర్సిటీని అప్రోచ్ అయినట్లయితే కనుక అంటే సరి చేస్తారన్నమాట. అంటే యూనివర్సిటీ దృష్టికి తీసుకురావాలి అనేది అక్కడ వారి ఉద్దేశం. అంటే వారి రిజల్ట్లో ఎటువంటి తేడాపాడాలు ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ దృష్టికి 15 రోజుల్లోగా తీసుకువెళ్ళాలి. అది నోట్ 2. దెన్ ఇంకొకటి, రిజల్ట్లో ఒక్కొక్క సందర్భంలో AL అని కూడా వస్తూ ఉంటుంది. అంటే అనౌన్స్డ్ లెటర్. అంటే కొన్ని అసైన్మెంట్స్ అవి ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళవి లేట్గా సబ్మిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళవి అనౌన్స్డ్ లెటర్, వాళ్ళ రిజల్ట్ అనేది హోల్డ్లో పెట్టి ఉంచుతారు, తర్వాత అనౌన్స్ చేస్తారన్నమాట. ఇది ముఖ్యంగా ప్రతి స్టూడెంట్ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అంశం. దాంతోపాటుగా కొత్తగా ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాస్తారో అటువంటి వాళ్ళు ఈ పాయింట్ 4th పాయింట్ బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ యూ హ్యావ్ టు చెక్ ద స్టూడెంట్ నేమ్ అండ్ పేరెంట్ నేమ్ యాజ్ పర్ SSC మార్క్స్ మెమో ఆర్ నోటరీ. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ యువర్ నేమ్ యూ మే ప్లీజ్
కాంటాక్ట్ ద డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్ జాయింట్ రిజిస్ట్రార్ ఎగ్జామినేషన్ సిడిఈ ఏఎన్యూ విత్ ఇన్ 10 days. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామినేషన్స్ రాస్తారో ఫస్ట్ సెమిస్టర్ అటువంటి వాళ్ళు వాళ్ళ 10th క్లాస్ మార్క్స్ మెమోల ప్రకారం తమ పేరు ఉందా లేదా, అదేవిధంగా తండ్రి పేరు ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎటువంటి సందర్భంలో ఏవైనా అక్షరం కానీ ఎక్కడైనా స్పేస్ కానీ వేరియేషన్స్ ఏమైనా వచ్చినట్లయితే 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం కాకుండా ఏమాత్రం తప్పులు దొరికినా ఏదన్నా అబ్జర్వ్ చేసినా వెంటనే మీరు 10 daysలోగా రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత 10 daysలోగా మీరు యూనివర్సిటీ దృష్టికి ఈ అంశాన్ని కూడా తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు యూనివర్సిటీ వాటిని సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి రిజల్ట్లు చూసుకునేటప్పుడు ప్రతి విద్యార్థి పరిశీలించవలసిన అంశాలు. ఇకపోతే ప్రస్తుతానికి రిజల్ట్ ఎవరెవరికి వచ్చిందా అంటే కేవలం ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాశారో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మీరు ఎగ్జామినేషన్ February, March 2024 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మెయిన్ పేజ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మోడ్ చాలా క్లియర్గా ఉంది. ఇయర్ ఎండ్ ఆల్ పీజీ కోర్సెస్, ఇయర్ ఎండ్ బిఎల్ఐఎస్సి కోర్స్ వాళ్ళకి, ఇయర్ అండ్ డిప్లొమా కోర్సెస్ వాళ్ళకి, సెమిస్టర్ ఎండ్ మాత్రం కేవలం డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాశారో వాళ్ళకి మాత్రం ఇక్కడ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. రిమైనింగ్ విద్యార్థుల ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ అనేవి త్వరలో అనౌన్స్ చేస్తారు. 1 by 1 ఇక్కడ మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. చాలామంది విద్యార్థులు సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు సార్ మేము రిజల్ట్ చెక్ చేసుకున్నాము, యువర్ నెంబర్ ఈజ్ నాట్ ఇన్ అవర్ లిస్ట్ అని చెప్పేసి వస్తుందో అండి. సో మా రిజల్ట్ ఏమైపోయిందని చెప్పేసి కంగారు పడుతున్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఎవరికి అనౌన్స్ చేశారు రిజల్ట్ అనేది మాత్రం ఫస్ట్ చూసుకోవాలి. కంగారు పడకండి. రిజల్ట్ అనేవి ఎప్పుడు వాల్యుయేషన్ ఎవరిది పూర్తయిపోతే వాళ్ళది ఇమీడియట్గా ఇక్కడ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 1 by 1 చేస్తూ ఉంటారు, మీరు చెక్ చేసుకుంటూ ఉండండి రిజల్ట్ వచ్చినప్పుడు. I wish you all the best. Thank you all of you for watching this video.